నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏడాది కాలంలోపు అర్హులైన లబ్ధిదారులకు టిట్కో ఇల్లు పూర్తి చేసి పంపిణీ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఆర్థిక బలోపేతాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోంది. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ సంక్షేమ సంఘం నేతల ఆగ్రహం. పిల్లల ఆరోగ్య వృద్ధిని పెంపొందించేందుకు నిర్వహించే నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. గడిచిన వైకాపా పాలనలో టిట్కో గృహాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టిట్కో గృహాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఈ ఏడాదిలో నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ చెప్పారు. బుధవారం ఆయన నగర పాలక పరిధిలోని పూనేపల్లి వద్ద నిర్మించిన టిట్కో గృహ సముదాయాలను పరిశీలించారు. గృహ సముదాయంలోని అన్ని రకాల గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టిట్కో గృహాలను అన్ని మౌలిక వసతులతో పూర్తి చేసి వీలైనంత త్వరగా లబ్ధిదారులకు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మున్సిపల్ మంత్రి నారాయణ ఆదేశించారని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని టిట్కో గృహ సముదాయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరులోని గృహ సముదాయాలలో 2,800 గృహాలకు 2,400 వరకు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గృహాలతో పాటు వీధి దీపాలు, వీధులు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. రుణాల కోసం బ్యాంకుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని, చాలా మంది లబ్ధిదారులు వాపోతున్నారని, ఈ విషయంలోనూ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులకు తగిన న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, టిట్కో ఈఈ దేవిక, డిఈ వెంకటముని, జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, చైతన్య, యశ్వంత్, బీజేపీ నాయకులు చిట్టిబాబు, రామభద్ర, స్థానిక పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ ఇల్లు కట్టదలుచుకున్నావు, ఈ సంస్థని ఎందుకు స్థాపించామంటే, ఈ ఇల్లు కట్టి దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మీరు సమకూర్చి నిజమైన లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయండి, హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మీ బాధ్యత అని చెప్పి ఈ సంస్థని స్థాపించి, అప్పట్లో వెంకయ్యనాయుడు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు 7 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్ నేను శాంక్షన్ చేస్తున్నాను అంటే, ఈ టిట్కో ఇల్లు ఏ విధంగా నడుస్తాయంటే మీరందరూ కొంచెం ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కొంచెం 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు, ఇటువంటి 3 రకాల ఇళ్ళు ఉన్నాయి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ 1,00,000 సబ్సిడీ ఇచ్చింది. 2 స్టేట్ గవర్నమెంట్ 1.5 లక్ష మ్యాచింగ్ సబ్సిడీ ఇచ్చి 90,000 టిట్కో సంస్థ, మా సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడికి కావాల్సిన రోడ్లు ఇవన్నీ కూడా కొంచెం ఊరికి దూరంగా ఉన్నాయి కాబట్టి డ్రైనేజీ, మనకు కావాల్సిన డ్రైనేజీని ట్రీట్ చేయడానికి, మన వ్యర్థ పదార్థాలు ఏదైనా వస్తాయో వాటిని ట్రీట్ చేయడానికి ఎస్టీపీ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అంటారు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, తాగునీరు, ఎలక్ట్రిసిటీ, ఇవే కాకుండా వాటి యొక్క ఎన్ని గృహ సముదాయాలు ఎన్ని ఉన్నాయో గృహాలు సదుపాయాలు కట్టించడానికి 3,90,000 సబ్సిడీతో పెట్టు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి, మీ నుంచి కూడా కొంచెం కంట్రిబ్యూషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మొదటి కేటగిరీ 300 చదరపు అడుగు కేటగిరీకి 500 రూపాయలు కట్టండి,
2,65,000 బ్యాంక్ లోన్ కానీ తీసుకోగలిగితే మీకు ఈ ఇళ్ళకి అర్హత వస్తుంది. చైర్మన్ అజయ్ కుమార్ అన్న గారికి మా అందరి తరఫున కూడా స్వాగతం తెలియజేసి ఇక్కడికి రావడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిశీలించి ఎవరైతే లోన్లు కట్టి ఇంకా వాళ్ళకి కొంతమందికి అమౌంట్ రాకపోయినా ఉన్న వాళ్ళు కొంతమంది అలాట్ అయ్యి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తారని కూడా మేము మీ అందరికీ కూడా మాటిస్తున్నాము. కొన్ని వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇంకా వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఇంకా డ్రైన్స్ కొన్ని. సో ఇవన్నీ కూడా వితిన్ కొన్ని మంత్స్ లోనే కంప్లీట్ అయిపోయి మీ అందరికీ కూడా తప్పకుండా ఇల్లు వస్తాయని కూడా నేను తెలియజేస్తున్నాను. వాటి అందజేసే విషయంలో కానీ అలాగే వాటి మెయింటెనెన్స్ కానీ అక్కడ ఏ వస్తువు కావాలి, ఏదో మీరు అన్నట్టు ఇందాక మన చిట్టిబాబు అన్నయ్య గారు అన్నట్టు ఈ రంగులు వేశారు, ఆ రంగులు కూడా డబ్బులు తిందానికి చేశారు అంతే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వస్తూనే ఈరోజు అజయ్ గారు తనకిచ్చిన బాధ్యతను, అంటే అధికారం సేవ చేయడానికి సంపాదన కోసం కాదనే ఆ బాధ్యతతో వచ్చిన టూర్లోనే ఈరోజు వెంకటగిరి, శ్రీకాళహస్తి, అలాగే చిత్తూరు, ఈరోజు చిత్తూరుకు వచ్చారంటే ఆయన ఎంత కమిటెడ్గా ఉన్నారు. ఈ టిట్కో హౌసెస్ ని ఏదో చేతులకు ఇచ్చేయడం కాదు, ఈ లబ్ధిదారులకి అన్ని వసతులు కల్పించి వసతులన్నీ పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాత మీకు అందజేయాలి, అన్ని వసతులు కల్పించాలనే ఆలోచనలో అజయ్ గారిని ఇక్కడికి పంపించినందుకు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వచ్చినందుకు అజయ్ సార్కి మీ అందరి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు సార్. రాష్ట్రంలోని బలహీన వర్గాల ఆర్థిక బలోపేతాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలుగుదేశం పార్టీ బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైకాపా పాలనలో బీసీలను అణగదొక్కడమే ప్రధాన లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీలను అన్ని విధాలా అడ్డుకునేందుకు ప్రయత్నించారని, బీసీలలో అగ్రనేతలైన అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర లాంటి నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిన విషయాన్ని బీసీలు ఎవరూ మర్చిపోరని గుర్తు చేశారు. రాష్ట్రంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పిస్తే దానిని 34% పెంచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని గుర్తు చేశారు. అయితే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 34% రిజర్వేషన్ ఉన్న బీసీల శాతాన్ని 24% తగ్గించడంతో పాటు 16,000కు పైగా బీసీలకు పదవులను దూరం చేశారని, దీనితో పాటు బీసీ కార్పొరేషన్ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన ఘనత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. బీసీలను అణకుద్రొక్కే ప్రయత్నం చేసిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. ప్రస్తుతం బీసీలు ఆర్థిక అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైన్ షాపుల కేటాయింపులు 10% బీసీలకు కేటాయించి వారి అభ్యున్నతి కృషి చేస్తుంటే దీనిని చూసి ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి కోర్టు ద్వారా స్టే తీసుకువచ్చేందుకు పూనుకోవడం అతని రాజకీయ పతనానికి నిదర్శనమన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో బీసీల ఆగ్రహంతో వైసీపీ పార్టీ కనుమరుగవ్వడం తథ్యమని ఈ సందర్భంగా వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి రాజమాణిక్యం, రాష్ట్ర వన్యకుల క్షత్రియ సంఘం కార్యదర్శి విజయ్ కుమార్, బీసీ నాయకులు గుణశేఖర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జీవో నంబర్ 13 తీసుకొచ్చి మద్యం షాపుల్లో 10% షాపులు, అంటే సుమారుగా 340 షాపులను బీసీలకు కొన్ని కులాలకు కేటాయించడం జరిగింది. అయితే దీన్ని ఓర్చలేని వైకాపా నాయకులు తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా కుట్రలు చేసి ఈ యొక్క జీవోను వ్యతిరేకంగా ఈ మద్యం షాపుల 10% కోటా బలహీన వర్గాలకు చెందనీయకుండా చేయాలనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టులో సుమారుగా మాకున్న సమాచారం ప్రకారం
20 నుంచి 35 రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. వాటిని ఒకసారి పరిశీలన చేసినప్పుడు సుమారు 12 నుంచి 15 పిటిషన్లు వైకాపా నాయకులు నేరుగా వేశారు. మిగతా పిటిషన్ కూడా ఇతరుల దగ్గర వేయించారు. ఈ వైకాపా నాయకులు ఈ జీవోకు వ్యతిరేకం చేసిన పిటిషన్లో న్యాయవాదులు ఎవరంటే సుమారు 20 మంది సీనియర్ న్యాయవాదులు, వైకాపా న్యాయ విభాగానికి చెందిన వాళ్ళు, వైకాపా ప్రభుత్వంలో గౌరవ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులుగా పనిచేసిన వాళ్ళు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసినటువంటి వ్యక్తుల చేత, న్యాయవాదుల చేత వైకాపా పార్టీనే ఈ పిటిషన్ వేయించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది బలహీన వర్గాల బలోపేతను అడ్డుకునే చర్య, వారిని ఆర్థికంగా ఎదనీయకుండా చేసిన చర్య. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలు, ప్రత్యేకంగా బీసీ వర్గాలంతా కూడా తమకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి కచ్చగట్టి ఈరోజు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గౌరవ బీసీ సోదరులంతా కూడా అణచివేయడానికి వైకాపా పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఇది పూర్తిగా కూడా బీసీ పట్ల ద్రోహ చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇట్లాంటి అణచివేత చర్యలకు పాల్పడద్దని చెప్పి కూడా వైకాపా పార్టీని హెచ్చరిస్తున్నాం. లేదంటే ఇప్పటికే మీకు బీసీలు కన్నెర చేయడంతో 151 నుంచి 140 సీట్లు తగ్గి 11 సీట్లు పరిమితం అయిపోయారు. ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే రాష్ట్రంలో వైకాపా పార్టీ భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైకాపా పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఈ నెల 10వ తేదీన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు ఫిబ్రవరి 10న జిల్లా కలెక్టర్ జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల కడుపులోని కొంకి పురుగు, నులి పురుగు, బద్దె పురుగు మరియు గుండ్రని పురుగులను నివారించడం ద్వారా పిల్లల యొక్క ఆరోగ్యాభివృద్ధి పెంపొందించి తద్వారా ఉన్నత పౌరులుగా ఎదగడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, పిల్లల ఆరోగ్యం కోసం నులి పురుగుల నుండి వారికి రక్షణ కల్పించాలని తెలిపారు. పిల్లలు, కిశోర బాలుల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పోషకాహార లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారని, శారీరక మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారని, దీని నుండి పిల్లల్ని కాపాడుకునేందుకు ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలో ఆల్బెండజోల్ 400 mg మాత్ర ఉచితంగా ఇవ్వబడుతుందని, ఆ రోజు డీవార్మింగ్ చేయబడిన పిల్లలకు ఫిబ్రవరి 17న మాప్ ఆఫ్ రోజులో ఆల్బెండజోల్ 400 mg మాత్రను వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో DCHS డాక్టర్ ప్రభావతి, DPMO హనుమంతరావు, NCD ప్రాజెక్ట్ ఆఫీసర్ శిరీష మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనుకోని విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం వారి ఆధ్వర్యంలో యాదమరి మండలం IOCLలో జరిగే మాక్ డ్రిల్ను బుధవారం నిర్వహించారు. ERDMPL లెవెల్ 3 మాక్ డిజాస్టర్ ఫైర్ డ్రిల్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చిత్తూరు టెర్మినల్ మరియు సమీపంలోని పెరుమాలపల్లె గ్రామంలో నిర్వహించారు. ERDMPL లెవెల్ 3 ఫైర్ డ్రిల్లో సమీప గ్రామాన్ని ఖాళీ చేయడంతో పాటు రక్షణ చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో ప్రమాదకరమైన పెట్రోలియం ఉత్పత్తులను నిల్వ చేసే టెర్మినల్ భద్రతను మెరుగుపరిచేందుకు మరియు అగ్నిమాపక సామర్థ్యాలను ప్రదర్శించేందుకు IOCL తన కట్టుబాటును నెరవేర్చే భాగంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్థానిక అగ్నిమాపక దళం, పోలీస్, అంబులెన్స్,
బాంబ్ స్క్వాడ్ డిఎస్పీ ఆధ్వర్యంలో మరియు ఇతర రాష్ట్ర అధికారులు ఐఓసిఎల్ చిత్తూరు టెర్మినల్ డీజీఎం అమితాబ్ సర్దార్ నేతృత్వంలోని బృందం పాల్గొన్నారు. HVLRs అన్నిటిని క్లోజ్ చేయండి. HVLRs టు బి క్లోజ్. ఫైర్ ఇంజిన్ ఆఫ్ చేసేసి ఆటోలో పెట్టండి. రాజకీయ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,850 మద్యం షాపులలో 10% షాపులను కల్లు గీత కార్మికులకు కేటాయిస్తే దీన్ని చూసి ఓర్వలేని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో స్టే కోసం పిటిషన్లు దాఖలు చేయడం అతని అహంకారానికి నిదర్శనమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీలు అన్ని విధాల ఎదగడంతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థానంలో పెట్టాలని ఆకాంక్షిస్తూ కల్లు గీత కార్మికులకు 10% వాటాను వైన్ షాపుల్లో కేటాయించారని బీసీలుగానే ఉండాలని కుట్ర బుద్ధితో జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. ఏ కులం వారు అదే కుల వృత్తి చేయాలన్న కుట్రలకు పూనుకోవడంతో పాటు బీసీలు ఎదుగుదలను అడ్డుకుంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయస్థానంలో వైసీపీ పార్టీ నేతలకు దీటుగా పిటిషన్లు ఎదుర్కొనే స్టే రాకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ప్రజలు విసిగిపోయి పాతాళంలోకి తొక్కిన జగన్మోహన్ రెడ్డి విధానాలలో ఏ మాత్రం మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాష్ట్ర ప్రజలు వైకాపాను నామరూపాలు లేకుండా చేయడం తథ్యమని ఈ సందర్భంగా వారు జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మేషక్, షబీర్ బాషా, బాబు నాయుడు, మధు యాదవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 3,850 షాపులుంటే 10% అంటే 380 షాపుల్ని కల్లు గీత కార్మికులకు రిజర్వేషన్ ద్వారా కేటాయించి ఒక సంచలనం చేస్తే అభినందించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోతావా? అంటే ఏ కులవృత్తి వాళ్ళు ఆ కులవృత్తి చేసుకుంటా ఉంటుందా? కల్లు గీత కార్మికులు కల్లు గీస్తా ఉండాలా? నాయ బ్రాహ్మణులు వాళ్ళ కులవృత్తి చేయాలా? రజకులు వాళ్ళ కులవృత్తి చేయాలా? వడ్డర్లు వాళ్ళ కులవృత్తికి పరిమితం కావాలన్నా? వాళ్ళు వైన్ షాప్ యజమానులుగా బార్ షాప్ యజమానులుగా కాకూడదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతాళానికి తొక్కేసినా కానీ నేను మార్పు లేదు. కాబట్టి నిన్ను పతనం చేయడం పక్కా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 380 షాపులు కల్లు గీత కార్మికులు కేటాయించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో భారత మహిళా క్రికెటర్ స్మృతి మందన, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరామ్ ఠాకూర్, విశ్వాంభర డైరెక్టర్ వశిష్ఠ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మీరు వదిలేండి నా. మీరు చేయి పెట్టద్దండి. మీరు చేయి పెట్టద్దండి. చాలండి సరిపోదు సార్ ఆడ వరకు 1 minute. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.